ఆదికాండము 42వ అధ్యాయం ధ్యానం చేద్దాం. పిల్లరా, మరి చదువుతాను చూడండి. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు, మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారా అని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. ఆయనను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపిన వాడు కాడు. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. ప్రభు ఈ మాటలు మనకు దీవించి పంచిపెట్టునుగాక. ప్రియులారా, చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనకి ప్రభావితం చేస్తున్నాయి. ఏమిటి అని మనం చూస్తే, కరువు దినాలు ఇక్కడ సంభవించాయి. కరువు అంటే అందరికీ భయమే. అయితే కరువులో ఎలా మెలుగుగా ఉండాలి అనేది దీని అంశం. కరువులో ఎలా నిలబడాలనేదే వాక్యపు భాగపు అంశము. చూడండి, ఇక్కడ ఒక మాట ఉండదు. మొదటిగా ధ్యానిస్తున్నాం. చూడండి, మొదటి వచనము, ధాన్యము ఐగుప్తులో నున్నది యాకోబు తెలుసుకొనినప్పుడు, మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. ప్రియులారా, చూడండి, యాకోబు దేవుని చేత రక్షించబడిన వాడు. యాకోబు ప్రజలు దేవుని చేత ఏర్పాట్లో ఉన్నవారు. అయితే అక్కడ చూస్తున్నటువంటి దినాలు ఏమిటంటే, కరువు కలిగింది, కరువు వచ్చింది. ఆ కరువులో చాలా మంది చింతిస్తారు. ఎవరైనా సరే మానవులుగా ఉన్న మనము ఖచ్చితంగా చింతిస్తాం. కరువులో ఖచ్చితంగా చింతిస్తారు. అయితే యాకోబు కుమారులు కూడా కరువుల్లో ఒకరి మకాలు ఒకరు చూచుకుంటున్నప్పుడు యాకోబుకు తెలిసి వచ్చింది, ధాన్యము ఐగుప్తులో నున్నది అని. అయితే ప్రియులారా, చూడండి, ఐగుప్తులో నున్నదని మాట వాస్తవమే. అయితే ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తులో ధాన్యము సమృద్ధిగా ఉంది. అయితే కానానులో ధాన్యము లేదు కానానులో. కానాను వాగ్దానపు దేశం. ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు ఆ దేశాన్ని స్వాస్థ్యముగా వారికి ఇచ్చారు. అయితే ప్రియులారా, గమనించండి, విశేషం ఏమిటంటే, అక్కడ కానానులో కరువు ఉంది కానీ ఐగుప్తులో కరువు లేదు. అప్పటికి దేశం అంతా, ఎక్కడైతే దేశాలు ఉన్నావో ఆ దేశములంతా కూడా కరువు వచ్చి నిలిచి ఉంది. అయితే ఆ కరువులో ఒక కుటుంబం కూడా ఉంది. ప్రపంచం యావత్తు కరువు ఉంది. ఆ సందర్భంలో ఒక చోట మాత్రమే ధాన్యం ఉంది. అది ఎక్కడని మనము చూస్తే ఐగుప్తులో ధాన్యం ఉంది. అయితే ప్రియులారా, ఐగుప్తులో ధాన్యం ఉండడానికి అసలు వీలు లేదు, కానానులోనే ఉండాలి. అయితే ఐగుప్తులో ధాన్యము ఎందుకుంది? అయితే కరువు వచ్చినటువంటి సందర్భాలలో దేవుని పిల్లలు ఎలా మెలుకొని ఉండాలి, కరువు వచ్చినటువంటి సందర్భాలలో ఎలాగున నిలవాలి అనేది దీని అంశం. అక్కడ కొంతమంది యాకోబు కుమారులు ఒకరి మకాలు ఒకరు చూసుకుంటున్నారు ఆ కరువు దినాలలో. అక్కడ యాకోబు
అంటున్నాడు. మీరు ఎలా ఒకరి మకాలు ఒకరు చూచుకుంటున్నారు అంటున్నాడు. అయితే చూద్దాం, చూడండి ఎందుకు వారు ఒకరి మకాలు ఒకరు చూసుకుంటున్నారు అన్నదానికి ఒక మాట మనం చూసుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయములో మనము కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, ఆది కాండము 12వ అధ్యాయము 9వ వచనము చూడండి. ఆది కాండము 12వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాము ఇంకా ప్రయాణమై చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. పిల్లలు చూడండి, కరువు అయితే వచ్చింది, ఈయన కూడా వెళుతున్నాడు. దేవుడు పిలిచాడు అబ్రహాముని, దేవుడు పిలిచాడు, నేరుగా వెళుతున్నాడు. అయితే వెళుతున్నటువంటి మార్గంలో కరువు సంభవించింది. కరువు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రము తడబడుకోకున్నట్లుగా, ఆయన ఏమాత్రము ఆలోచించుకోకున్నట్లుగా ఆయన ఐగుప్తులోనికి ప్రవేశించడానికి ఒక నిర్ణయము, ఒక తీర్మానము తీసేసుకున్నాడు. చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే, దేశములో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అని ఉంది. ప్రియులారా చూడండి, ఆయన సడన్ లో ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. కరువు వచ్చింది, ఏది ఆలోచించుకోకున్నట్లుగా. అవును కదా, మరి విశేషముగా నన్ను దేవుడు పిలిచాడు, దేవుడు ఎట్టి స్థితిలోనైనా నన్ను విడిపించగలడు, దేవుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నన్ను పోషింపగలడు, నన్ను ఎటువంటి స్థితిలో నుంచైనా విడిపించి తన కొరకు నిలపగలడు అనే ఒక నిరీక్షణ ఆయన అప్పటికి కోల్పోయాడు. వెళుతున్నాడు విశ్వాస యాత్రలో, పిలిచాడు, నమ్మకంగా వెళ్తున్నాడు. వస్తూ కరువు వచ్చింది, భారముగా అనిపించింది. ఆ కరువు అంటే బ్రతకలేని యొక్క నిస్సాయ స్థితిలోనికి వెళ్ళిపోయింది ఆ కరువు. అయితే ఆయన సడన్ డిసిజన్. కొన్నిసార్లు మన జీవితాలలో కూడా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవితాలు కొన్నిసార్లు నిర్ణయించబడతాయి. పిల్లరా చూడండి, నీవు మంచి నిర్ణయము ఆలోచించి తీసుకున్నప్పుడు, ప్రార్థనలో నిలిచి ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు సమాధానం ఇస్తే ఖచ్చితంగా ఆ నిర్ణయం స్థిరపరచబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా నిలుస్తుంది. అయితే అబ్రహాము చేశాడు ఒక చిన్న పొరపాటు. ఎలా చేశాడు ఆ పొరపాటు అని మనం చూస్తే, కరువు అయితే వచ్చింది, ప్రభు దగ్గర కనిపెట్టలేకపోయాడు. కరువు భారంగా ఉంది నిజమే, ఆయనను పిలిచింది ఎప్పటికీ ఆకలి లేని, కరువు లేని దేశానికి ఆయనను పిలిచిన దేవుడు, ఆ దేశంలో ఆయనను నివసింప చేయడానికి. అయితే పిల్లలు గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, కరువు భారముగా ఉందని, ఇబ్బందులు ఉన్నావని, అన్ని రకాలుగా ఒత్తిళ్లు ఉండవని ఆయన డిసిజన్ లోకములో ప్రవేశించేశాడు. ఐగుప్తులో నివాసించడానికి, ఐగుప్తులో ఉండి జీవన వ్యాపారాలను కొనసాగించుకోవడానికి, లోకములో ఉంటూ సాగిపోవడానికి డిసిజన్ తీసేసుకుని ప్రవేశించేశాడు. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామం చాలా ఘోరంగా ఉంది. ప్రియులారా, అక్కడి నుంచి మరి విశేషముగా చూసినట్లయితే తన భార్యను ఇతరులు ఎత్తుకుని పోయినట్లు కూడా కింది భాగంలో మనకు తెలుసు. చూడండి, నీవు నేను మనము తీసుకునే నిర్ణయమును బట్టి మన జీవితాల మీద ఆధారం ఉన్నాయి. ఒక తూరి కష్టం వచ్చిందని, ఒక తూరి ఇబ్బంది వచ్చిందని, ఒక తూరి సమస్య వచ్చిందని మనము తిక్కి నిర్ణయాలు, పిచ్చి నిర్ణయాలు, సడన్ డిసిజన్ తీసుకుంటే మనము కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రియులారా, ఆ సమయానికి అబ్రహాము తన భార్యను తను కోల్పోయాడు. ప్రియులారా గమనించండి, ఏదైనా ఇరుకు సంభవించినప్పుడు, కష్టము సంభవించినప్పుడు మరి జాగ్రత్తగా నీవు మలుక్కొని, ప్రభువా మరి ఈ కష్టమైతే వచ్చింది, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది,
అయితే దీనిని జయించుకోవడానికి కృప చూపమంటే ఆయన మంచి ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడే కదా. పిల్లలు చూడండి, అక్కడ యాకోబు ఉన్నాడు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీరు ఎందుకు ఒకరి మకాలు ఒకరు చూసుకుంటున్నారు? ఐగుప్తులో ధాన్యం ఉండదని తెలిసి వచ్చింది కదా మనకి. ఐగుప్తులో అక్కడ సమృద్ధిగా ధాన్యం ఉంది అంటే లోకంలో అక్కడ ధాన్యం అమ్ముతున్నారని మనకు తెలిసి వచ్చింది కదా. ఇంకెందుకు మీరు చింతిస్తున్నారు అని కుమారులతో యాకోబు హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, వారు ఒకరి ముఖాలు ఒకరు ఎందుకు చూసుకుంటున్నారంటే మన పితరులు ఇలాగున పొరపాటు చేసి అనేక శ్రమలను కొని తెచ్చుకున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము అబ్రహాము కొని తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడంటే ఆ నిర్ణయము ద్వారానే ఆయన తెచ్చుకున్నాడు. ఆ నిర్ణయము సడన్ డిసిజన్, భారంగా ఉంది, ప్రభుని అడగలేకపోయాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు యాకోబు కుమారులు చింతిస్తున్నారు, ఎందుకు మీరు ఇంకను అలాగనున్నారని. పిల్లలు చూడండి, ఈనాడు ఒకవేళ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, ఒకవేళ కుటుంబాన్ని పోషించుకోలేని నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నప్పుడైతే ఒక తూరు నీవు ఆలోచించు. నిజమే కష్టం ఉంది, నిజమే కరం ఉంది, నిజమే అప్పులు ఉన్నాయి, నిజమే నిందలు ఉన్నాయి, నిజమే అన్ని రకములుగా భారం ఉంది. అయితే నువ్వు తీసుకునే నిర్ణయం మీద, నువ్వు చేసే ఆలోచన మీద అది నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఒక మంచిగా ఆలోచిస్తావో, ఎప్పుడైతే నలుగురిని తెలుసుకుంటావో, అప్పుడు నీ జీవితం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అబ్రహాము ఏది ఆలోచించుకున్నట్లుగా లోకములోనికి ప్రవేశించేశాడు. అబ్రహాము ఒక్క సెకండ్ ఆలోచించింటే, ఒక్క నిమిషము ఆలోచన చేసింటే, ప్రభు నిజముగా నన్ను పిలిచి ఉన్నాడు కాబట్టి ఆయన తప్పించగలడు అని అంటే ఆ సమస్య ఆయనకు వచ్చేది కాదు. ఆ సమయానికి ఆయన భార్యని కోల్పోయాడు, కరువులో ఆయన భార్యని కోల్పోయాడు. అయితే నీకుంటున్నటువంటి ఇబ్బందుల్లో, నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలో, నీవు తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో నువ్వేది ఈనాడు కోల్పోయావు? అయితే నీవు కోల్పోయి ఉన్నావు, ఒక తూరు నీవు ఆలోచన చేయి. అయితే అక్కడ చూడండి, 42వ అధ్యాయం ఆదికాండములో అంటున్నాడు, ధాన్యం ఐగుప్తులోనున్నది యాకోబు తెలుసుకొనినప్పుడు మీరు ఎలా ఒకరి ముఖమును ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. పిల్లలు చూడండి, తనకి తెలిసి వచ్చింది యాకోబుకు, లోకములో ధాన్యం ఉన్నది, అక్కడ అమ్ముతున్నారు. మనం బ్రతుకున్నట్లుగా ఖచ్చితంగా అక్కడ వెళ్ళి, ఖచ్చితంగా అక్కడ మనము కొనుక్కొని వచ్చి మనము పోషించబడదాం, అనగా జీవింపబడదాం అంటున్నాడు. పిల్లలు గమనించండి, ప్రభు ఏదైనా నీకు ఆలోచన ఇస్తే ఆ ఆలోచన ప్రకారంగా నీవు వెళితే నువ్వు పోషించబడతావు. ప్రభు ఆలోచనకు విరుద్ధంగా నువ్వు అడుగులేస్తే నీవు శ్రమలను కొని తెచ్చుకుంటావు. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత వాడబడుతున్నవారు, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడిన వారు, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానపు పుత్రులు. అటువంటి స్థలంలో కరువు వచ్చింది. అయితే కరువు వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా మెలుకున్నారు, జాగ్రత్తగా అడుగులు వేశారు, జాగ్రత్తగా ఆలోచించారు. ఒక ఆయనేమో అక్కడ ఉన్నది కొనుక్కొని వద్దామంటున్నాడు, కుమారులేమో ఆలోచనలో ఉన్నారు. పిల్లలు చూడండి, ఈ వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే డెసిజన్ తీసుకోవడం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి నీ సొంత ఆలోచన, రెండవది దైవ ఆలోచన. నీ సొంత ఆలోచన ప్రకారంగా నువ్వు డిసిజన్ తీసుకుంటే ఖచ్చితంగా అబ్రహాములను ఏదో ఒకటి కోల్పోతావు. అయితే దేవుని ఆలోచన వలలో నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు తగినటువంటి యొక్క ఆలోచన ఆయన అందిస్తాడు. అయితే రెండవ వచనములో చూద్దాం చూడండి. మరియు అతడు చూడండి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావకు బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, ఆయన అంటున్నాడు చూడండి, చావకుండునట్లు మీరు వెళ్ళి అక్కడ నుంచి ప్రియులారా ధాన్యము కొనుక్కొని రండి అన్నాడు. ఆయన కానాను విడిచిపెట్టి వెళ్ళలేదు.
ఆయన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానపు దేశములో కూర్చుని వాగ్దానపు దేశంలో నిలిచి ఉన్నాడు. కానీ కుమారుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి మనము చావకుండానట్లు అక్కడి నుంచి ఇక్కడికి ఆహారాన్ని కొనుక్కొని రండి అంటున్నాడు. అయితే అబ్రాహాము చేశాడు ఒక ఆలోచన. ఎలా చేశాడంటే, ఆ కరువు వచ్చింది, కష్టం వచ్చింది, లోకములో ఆయన జీవింపచేస్తాడు. అయితే ఇక్కడ కూడా కరువు వచ్చింది, కష్టం వచ్చింది. అయితే యాకోబు యొక్క ఆలోచనలు ఎట్లున్నావంటే, కానానులో మనం నివసిస్తాము, అయితే ఐగుప్తుకు వెళ్ళి ఆహారము కొనుక్కొని ఇక్కడికి రండి అన్నాడు. పిల్లలు చూసావా ఎంత తేడా ఉంది ఆయన యొక్క ఆలోచన. ఎంతగా ఆలోచించాడు ఆ వ్యక్తి. అయితే దేవుడు ఆలోచన పంపితే ఈ విధంగా ఉంటుంది. దేవుని సావాసము ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అయితే అబ్రహాము ఏమాత్రము ఆలోచించుకోకున్నట్లుగా లోకములో నివసించడానికి నిర్ణయం తీసేసుకున్నాడు. అయితే యాకోబుకు కూడా కరువు వచ్చింది. అయితే ఆ కరువులో ఆహారం ఎక్కడ ఉన్నదో కనుక్కున్నాడు. అక్కడికి తన కుమారుని పంపడానికి యాకోబు నిర్ణయించుకున్నాడు. పిల్లలు గమనించినారు ఈ తేడాని. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ఏ విధముగా ఉంది, సొంత నిర్ణయం ద్వారా తీసుకునే నిర్ణయం ఈ ఆలోచన ఏ విధముగా ఉంది. సొంత ఆలోచనలతో చేసే పని అది విఫలమవుతుంది. సొంత ఆలోచనలతో తీసుకునే ఒక నిర్ణయము నీ కుటుంబానికి కష్టమే కలిగిస్తుంది, నిష్ఠూరమే కలిగిస్తుంది, బాధనే ఉంచుతుంది తప్ప ఆనందాన్ని ఉంచదు. యాకోబు నిర్ణయించుకున్నాడు, నేను ఇక్కడ కానానులో అనగా ప్రభు వాగ్దానం చేసినటువంటి దేశంలో నేను ఉంటాను. అయితే మీరు వెళ్ళి ఆహారము కొనుక్కొని ఇక్కడికి రండి అంటున్నాడు. పిల్లరా గమనిద్దాము, మనము కూడా కొన్నిసార్లు సొంత ఆలోచనల వలన మన కుటుంబానికి మనము నష్టము తెచ్చుకుంటాం. ఏదో ఒక ఇబ్బంది ఉందని తప్పుడు అడుగులు వేసేస్తాం కొన్నిసార్లు. ఏదో ఒక కష్టం ఉందని చెడ్డ నిర్ణయం తీసేసుకుంటాం కొన్నిసార్లు. అన్ని రకములుగా మేము బాగుండాలని ఒక ఆలోచన దురుద్దేశంతో కొన్నిసార్లు ఆలోచనలు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళతావంటే కుటుంబాన్ని కోల్పోయేంత స్థితిలోనికి ఆలోచనలు తీసుకుని వెళ్ళిపోతావి. అయితే ప్రియులను గమనించండి, యాకోబు కూడా నిర్ణయం తీసుకున్నాడు. అయితే కానాను దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యపు దేశంలో మేము ఉంటాము. అయితే మీరు అక్కడ వెళ్ళి మనం చావుకోకున్నట్లుగా, చనిపోకుండా ఉండడానికి బ్రతుకున్నట్లుగా అక్కడ వెళ్ళి ఆహారాన్ని కొనుక్కొని మనకి ఈ ప్రాంతానికి రండి అన్నాడు. అయితే అబ్రహాము కూడా ఆలోచన చేశాడు. అయితే మనం చూస్తున్నట్లయితే నేరుగా ఆయన లోకములో ప్రవేశించి నివసించేశాడు. నివాసం చేసినప్పుడు ఆయన కోల్పోయాడు మొట్టమొదటిగా ఆయన భార్యను, ఆయన కుటుంబాన్ని కోల్పోయాడు. ఆయన కుటుంబాన్ని సంపూర్ణంగా కోల్పోయాడు. భార్యను, అక్కడ ఉంటున్నటువంటి లోకస్తులు, ఐగుప్తులుగా ఆ లోకంలో ప్రజలు ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. అబ్రహాముకు శారాన్ని దూరం చేసేసారు. పిల్లలు చూసావా? అయితే కొన్నిసార్లు నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ తీసుకునే నిర్ణయం వల్ల నీ భార్యను నువ్వు కోల్పోవచ్చు, నీ భర్తను నువ్వు కోల్పోవచ్చు, నీ పిల్లలను నువ్వు కోల్పోవచ్చు. ఎందుకంటే సమాజంలో, లోకములు ఇప్పుడు అనేక రకాలుగా చూస్తున్నాము. అన్ని రంగములో స్త్రీలు పురుషులు చనిపోతున్నారు. సొంత నిర్ణయం వలన, సొంత ఆలోచనల వలన కుటుంబాన్ని కోల్పోతున్నారు, భర్తని కోల్పోతున్నారు, భార్యని కోల్పోతున్నారు, పిల్లలని కోల్పోతున్నారు, బంధువులని కోల్పోతున్నారు, అందరినీ కోల్పోతున్నారు నువ్వు తీసుకునే నిర్ణయం వలన. పిల్లలు చూసావా? అయితే యాకోబు ఆలోచన చేశాడు, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి ఆహారము కొనుక్కొని రండి. పిల్లలు చూసారా? దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచన ఎలా ఉంటుంది? ఇలాగన ఉంటుంది. అనగా మనసు నిండా నెమ్మది కలుగు చేస్తుంది. దేవుని ఆలోచనలో నువ్వు నడిపించబడినట్లయితే నీ మనసు సమాధానంగా ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయం సమాధానంగా ఉంటుంది. నలుగురు ఓ మంచి నిర్ణయం అన్న అంటారు. పిల్లలు చూడండి, అలాగైతే 3వ వచనం చూద్దాం. చూడండి, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయేది. ఆయనను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును
అతని అన్నలతో పంపిన వాడు కాడు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం ధ్యానించుకోవచ్చు. ప్రియులారా, యాకోబు తన కుమారులకి ఆజ్ఞాపించాడు, అనగా చెప్పాడు, ఫలానా చోట లోకంలో ఉంది ఆహారము, మీరు కొనుక్కరండి. అయితే యోసేపు తమ్ముడిని నేను పంపను అన్నాడు. పిల్లలు చూడండి, యోసేపును అప్పటికి ఆయన పోగొట్టుకున్నాడు. అయితే యాకోబుకు తెలీదు అక్కడ ఆయన కుమారుడే ఆ లోకాన్ని పరిపాలిస్తున్నాడని. ఒక లోకము, ఒక కుటుంబము, పిల్లలు గమనించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఒక కుటుంబము అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే, దేవుని పిల్లలు దేవునికి తగినట్టుగా బ్రతికితే, నీవు లోకంలో ఉన్నా మరి ఏ ప్రాంతంలో ఉన్నా అనేకులకు దీవెనకరంగా నీవు ఉంటావు. యోసేపు ప్రత్యేకింపబడిన వాడు, అన్నుల చేత అమ్మవేయబడిన వాడు, అవమానించబడిన వాడు, దూషించబడిన వాడు, ఈడవబడిన వాడు, ప్రియుల బానిసగా బంధించబడిన వాడు, వస్త్రహీనుడుగా నిలిచిన వాడు. అయితే ప్రభు యందు ఆయన భయము కలిగి భక్తితో జీవించాడు. అనేకులకు ధాన్యాన్ని ఇచ్చే ఆయన నిలిచాడు. ప్రియులను గమనించండి, ఎప్పుడైతే నీవు గాని నేను గాని మనము గాని దేవుని యందు భయము కలిగి భక్తితో జీవించినట్లయితే అనేకులకు దీవెనకరంగా మనము నిలుస్తాం. లోకములో నీవు జీవిస్తున్నా సరే, ఐగుప్తులో ఉన్నావు నిజమే, కానీ దేవుని భయము నీలో ఉందా? ఐగుప్తులో నీవు జీవిస్తున్నావు నిజమే, కానీ దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి నీవు జీవిస్తున్నావా? లోకపు మాలిన్యము నిన్న అంటుకోకున్నట్లుగా నీవు జీవిస్తున్నావా? పిల్లలు గమనించండి, లోకపు మాలిన్యము అంటితే నువ్వు ఒకరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండవు. లోకపు పాపము నిన్ను అంటితే నువ్వు ఒకరికి కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండవు. అయితే ఐగుప్తులోనే ఉన్నాడు యోసేపు. ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. అయితే పిల్లలు చూడండి, ఆయన ఉండే స్థలంలోనే దేవుడు తనను అనేకులకు దీవెనకరంగా మార్చాడు. ఆయన బ్రతికినంత కాలము చరిత్రలో నిలిచిపోయింది. ఆయన బ్రతికినంత కాలము చరిత్రలో నిలిచిపోయింది. ఆ విధముగా ఆయనను దేవుడు ఆశీర్వదించేశాడు. అయితే ఆశీర్వదించబడవలసిన వారము మనమే. ఇప్పుడు నీవు నేను మనమే. నువ్వు నిజముగా దేవుని యందు భయము కలిగి భక్తితో జీవించినట్లయితే ఏముంటుంది తెలుసా? ఒకతూరు చూడండి, ఆదికాండము 39 అనుకుంటాను, చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ఆదికాండము 39 2వ వచనం చూడండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. చూడండి ప్రియులారా, ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే, ఒక కుటుంబము ఆర్థికంగా ఆత్మీయంగా ఆశీర్వదించబడాలంటే, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మరలా నీకు వినిపించకపోవచ్చేమో, కానీ నీవు ఎలా ఉండాలో అనేది దేవుడు ఈ మాట ద్వారా మనకు నేర్పుతున్నాడు. ఎవరు తోడున్నారంట యోసేపుకు? దేవుడే తోడున్నాడంట. ఎలా? చూడండి, యెహోవా యోసేపుకు తోడై ఉండెను అంటున్నాడు గనుక ఆయన అంతకంతకు వర్ధిల్లుచు వచ్చాడు. పిల్లలు చూడండి, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు జరిగే మేలులు ఇవన్నీ. మనకు జరిగే ప్రతి మేలే. ఆయన మేలు చేయడానికే ఉన్నాడు కానీ కీడు చేయడానికి లేదు దేవుడు. ఆయన కీడును తలంచే దేవుడు కాదు, ఆయన మేలులే సమకూర్చే దేవుడు. ప్రతి కుటుంబం బాగుండాలని ఆశించిన దేవుడు, ప్రతి వ్యక్తి బాగుండాలని ఆశించిన దేవుడు, ప్రతి వ్యక్తి రక్షించబడాలని ఆశించిన దేవుడు, ప్రతి వ్యక్తి పాపము నుంచి విడిపించబడాలని ఆశించిన దేవుడు. అలాగును ప్రేమించాడు గనక ఈ లోకమునకు శరీర దైవిక లోకములు ఆయన దిగి వచ్చాడు. ఆ పరమును వీడి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చాడు. ప్రియులారా గమనిద్దాము,
దేవుడు నిన్ను శిక్షించడానికి కాదు ఈ లోకంలోనికి వచ్చిండేది. దేవుడు నిన్ను రక్షించి అంతకంతకు నిన్ను వర్ధిల్లు చేయడానికి. దేవుడు నీకు తోడుంటే, దేవుడు నీ పక్షాన నిలిస్తే, దేవుడు నీ యొక్క పట్ల కార్యాన్ని చేస్తే దాన్ని త్రిప్పివేసేవాడు ఒక్కడు కూడా లేడు. అయితే యోసేపు చేసినటువంటి పని ఏమిటి, అంత వర్ధిల్లడానికి పని ఏమిటి అని చూస్తే, తన యందు భయము కలిగి, తన యందు భక్తి కలిగి జీవించాడు. తన మాట యందు పాపము లేదు, తన చూపు యందు పాపము లేదు, తన ప్రవర్తన యందు పాపము లేదు. పాపమును విడిచి దూరంగా పరిగెత్తాడు, పాపమునకు దూరముగా పారిపోయాడు. అందుకే దేవుని ఆయనకు తోడుగా నిలిచాడు. అన్ని శ్రమల నుంచి విడిపిస్తూ నడిపించి చివరికి చక్రవర్తినిగా చేశాడు. అయితే ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, అందరూ బాగున్నారు, మనం ఎందుకు ఇట్లున్నాం? అందరూ మంచి మంచివి వేసుకుంటారు, నేనెందుకు వేసుకోను? అందరూ ఏమేమో చేస్తారు, నేనెందుకు చేయను? నాకెప్పుడు వస్తుందో ఏం కొత్త ఆ వైభవం, నాకెప్పుడు వస్తుందో ఏం కొత్త ఆ జీవితం. ప్రియులారా గమనించండి, అది లోకపు శరీరపు ఆశ. అయితే నీ ఆశను నెరవేర్చే దేవుడే ఆయన. అయితే నీలో మొట్టమొదటిగా ఉండవలసింది లక్షణము దేవుని భయం, భక్తి. ఎప్పుడైతే నీవు కలిగి జీవిస్తావో దేవుడే నీకు తోడుగా ఉంటాడు. శత్రువులను అణిచివేసే దేవుడు కదా. నీవు చూసావు, ఎంతో మంది మనల్ని పతనం చేయాలని తలంచినప్పటికీ దేవుడు వారి నుంచి తప్పించి అనేకులకు దీవెనకరంగా ఉంచుతున్నాడు. కారణము చూసినావా? నీవు నేనేదో మంచోడని కాదు, ప్రభు మనములను ప్రేమించాడు కాబట్టి. అయితే నీవు నేను చేయవలసిన పని ఏమిటంటే, తన యందు భయము కలిగి, తన యందు భక్తి కలిగి మనము జీవించినట్లయితే మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతాం. నీ ఆత్మ వర్ధిల్ల కొలది ప్రియుడా, అన్ని విషయంలో నేను చక్కగా వర్ధిల్లుతాం. మనలో ఉంటున్నటువంటి పరిశుద్ధాత్ముడు, మనలో ఉంటున్నట్టు ఈ ఆత్మ వర్ధిల్లాలి. ప్రార్థన యందు వర్ధిల్లాలి, బైబిల్ చదివే విషయంలో వర్ధిల్లాలి, పాటలు పాడే విషయంలో వర్ధిల్లాలి, మరి విశేషముగా పరిచయ విషయంలో వర్ధిల్లాలి, ప్రభు కొరకు నిలవాలి. అన్ని విషయంలో నీవు వర్ధిల్లుతున్నావు. నీలో అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ వర్ధిల్లితే నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. దాని గురించి నువ్వు చింతించే అవసరం ఏమీ లేదు. గంటలు తరిపి ప్రార్థనలో, కూర్చున్నప్పుడు ప్రార్థనలో, వెళుతున్నప్పుడు ప్రార్థన, వస్తున్నప్పుడు స్తుతి, పాటలు పాడే విషయంలో, అన్ని రంగంలో నీవు ప్రభుతో వర్ధిల్లుతున్నట్లయితే, ఆత్మలో వర్ధిల్లుతున్నట్లయితే నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ప్రియులారా గమనిద్దాం, చూడండి, నీవు తీసుకునే నిర్ణయం మీదే నీ జీవితం కట్టబడుతుంది. అబ్రాహాము తీసుకున్నాడు ఐగుప్తులో నివసించడానికి, తన భార్యను కోల్పోయాడు. అయితే యాకోబు ఆలోచన కూడా మనము చూసాం. ఆయన నేను ఇక్కడే ఉంటాను, కానాను ఇది అనగా దేవుడు ఇచ్చినటువంటి స్థలం ఇది, నేను దీన్ని విడిచిపెట్టి రాను. అయితే మీరు వెళ్ళి మనం అందరూ బ్రతుకున్నట్లు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి, ఉరికినే కాదు డబ్బులు ఇచ్చి కొనుక్కొని రండి ఆహారం, మనం అందరూ బ్రతుకుతాం అన్నాడు. చూడండి ఎంత తేడా ఉంది ఈ యొక్క తీర్మానాలకి. అయితే మరొక చోటు కూడా చూద్దాం. చూడండి, ఆ కరువు దినాలలో ఏం పొరపాటు చేశారనేది రూతు గ్రంథంలో చూసి మనము ముగింపులోనికి వచ్చేద్దాం. చూడండి, రూతు గ్రంథము పేజీ నంబరు 220, మొదటి అధ్యాయం. రూతు గ్రంథము మొదటి అధ్యాయం చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. ప్రియులారా చూడండి, ఇక్కడ కూడా దేవుని సన్నిధి, రొట్టెల ఇల్లు, అన్ని రకాలుగా దేవునికి మహిమార్థమైనటువంటి స్థలం అది బెత్లెహేము. అక్కడ కూడా కరువు వచ్చింది. అయితే ఒక వ్యక్తి ఒక తీర్మానంలోనికి వచ్చేసినాడు. అక్కడ కూడా కరువు వచ్చింది. ప్రియులారా గమనించండి,
మేము బ్రతుకున్నట్లు వాళ్ళు ఎక్కడ వెళ్ళాలనంట? మోయాబు దేశమునికి, శపింపబడినటువంటి దేశమునికి వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. అయ్యా గమనించండి, నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయమే నీ జీవితానికి ఒక నాంది పలుకుతుంది. నీవు తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. ఈనాడు నిర్ణయం నీదే. ఆనాడు అబ్రహాము ఒక జీవితానికి నిర్ణయం, తీర్మానం తీసుకున్నాడు బ్రతకాలని. లోకంలోనికి వెళ్ళి భార్యను కోల్పోయాడు. అయితే ఈ కుటుంబం కూడా ఒక తీర్మానం తీసుకుంది. కరువు ఉంది, కాదనను. ఆ గ్రామంలో కరువు ఉంది, ఆ దేశంలో కరువు ఉంది, కాదనను, లేదనను. అయితే వాళ్ళు మొట్టమొదటిగా ఇది దేవుని స్థలం అనేది మర్చిపోయారు. వారు దేవుడు పిలిచాడని మర్చిపోయారు, వీళ్ళు ఇది దేవుని స్థలం అని మర్చిపోయారు. అయితే యాకోబు జ్ఞాపకం ఉంచుకున్నాడు, కానాను దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానపు దేశం, అది మర్చిపోక నా దేవుడు నన్ను ఇక్కడ నిలిపి ఉన్నాడు. అయితే ఎక్కడ ఆహారం ఉందో నాకు తెలిసి వచ్చింది, అక్కడ వెళ్ళి మీరు కొనుక్కొని రండి అని ఆయన అన్నాడు. అయితే ఇక్కడ కూడా ఒక కుటుంబము, ప్రియులారా చూడండి, చదువు మొదటిది. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమును కరువు కాపురముండుటకు వెళ్ళెను. మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. చూడండి పిల్లరా, ఇక్కడ ఈయన నిర్ణయం ఎలా ఉందంటే మోయాబు దేశమునకు కాపురం ఉండడానికి వెళ్ళిపోయాడు ఈయన. కానీ వెళ్ళిన వెంటనే కొన్ని సంవత్సరాలకి జరిగినటువంటి ఒక పరిణామం ఏమిటంటే, మొదటిగా భర్త చనిపోయాడు, రెండవదిగా ఇద్దరు కుమారులు చనిపోయారు, మూడవదిగా ఒక కోడలు వెళ్ళిపోయింది. ప్రియులు గమనించండి, తనకు ఉన్నదంతా పోగొట్టుకునేది తను తీసుకునే నిర్ణయం బట్టి. ప్రియులు గమనించండి, నువ్వు ఉంటున్నటువంటి ప్రస్తుత దినాలలో, నువ్వు ఉంటున్నటువంటి కుటుంబాలలో, నువ్వు ఉంటున్నటువంటి సమాజంలో అయితే నీ యొక్క నిర్ణయం ఎలా ఉంది, నీ తీర్మానం ఎలా ఉంది, నీ మార్గము ఎక్కడ? నీ మార్గము కరవే ఉండొచ్చు, అయితే మంచి తీర్మానంలో ఉన్నావా? నీ మార్గములో ఇరుకులే ఉండొచ్చు, మంచి ఆలోచన కలిగి ఉన్నావా? ఏ ప్రపంచంలో ఎవరికి లేని కరువు నీకు ఒక్కడికే వచ్చిందా? ప్రపంచంలో ఎవరికి లేని బాధలు, ఇబ్బందులు నీకొక్కరికే కలిగినవా? పిల్లలు గమనించండి, మానవుడైన తర్వాత కష్టాలే వస్తాయి. మానవునికి కష్టాలు రాకపోతే ఇంకెవరికి వస్తాయి? దీన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు? అయితే ఆ మనుషుడు, ఎలిమెలకు ఆ మనుషుడు ఒక తీర్మానం తీసుకున్నాడు, కాపురం ఉండడానికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు శపితమైనటువంటి ఒక మోయాబుల దగ్గరికి. అబ్రాహాము లోకములో డైరెక్ట్గా లోకంలోనికి వెళ్ళిపోయాడు. అయితే ఒకే వ్యక్తి నిలబడ్డాడు, ప్రియులారా, ఆయన యాకోబు. మనమందరూ బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి ఆహారాన్ని కొనుక్కొని రండి. ప్రియులు గమనించండి, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క తీర్మానం నీకు ఎలా ఉంటుందంటే, ఆ తీర్మానము సమాధాన పడుతుంది, ఆ ఆలోచన సమాధానం నీకు ఇస్తుంది, అనేకులకు దీవెనకరంగా అది ఉంటుంది. యాకోబు తీర్మానము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంది. ఎట్లని మనం చూస్తే, అక్కడుండే వాళ్ళు చాలా ప్రజలు ఉన్నారు, కానీ వారందరినీ పోషించడానికి కుమారులను పంపున్నాడు. అక్కడ ఆహారం ఉంది, కొనుక్కొని ఇక్కడికి రండి, ఇది దేవుడు ఇచ్చినటువంటి స్థలం, ఇక్కడి నుంచి నేను కదలను అన్న భావంతో. అయితే అక్కడ వెళ్ళేసరికి చూద్దాం కింది భాగంలో చూడండి, 5వ వచనం. కరువు కానాను దేశంలో ఉండెను గనక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. పిల్లరా, అక్కడ చూడండి, యావత్తు ప్రపంచానికి కరువు వచ్చినట్లుగా మనకు తెలియవస్తుంది.
ఎక్కడ ఉంది ధాన్యం అంటే ఐగుప్తులో ఒక్కటే ఉంది. ఇశ్రాయేలు కుమారులు కూడా వారితో కూడా వచ్చారంటే ఇంకా మిగతా దేశస్తులు కూడా వచ్చారని తన భావం. ఇది నువ్వు ప్రాక్టికల్గా నీవు ఆలోచన చెయ్యాలి. నాకు ఒక్కదానికే కష్టం వచ్చిందా, లేదా పక్కింటోనికి కూడా కష్టం వచ్చిందా? ఒకతూరు ఇట్లా ఆలోచన చెయ్యి. నీ ఆలోచనను సరిగ్గా తీసుకుంటావు. ఒకవేళ నీకు ఒక్కదానికే కష్టం వచ్చి పక్కింటోనికి సుఖంగా ఉంటే అది నీవు ఆలోచన చేసి ప్రార్థనలో ఉంచు. లేదా పక్కింటోనికి కూడా నీకు కష్టం వచ్చి నీ ఇంటికి కూడా కష్టం ఉందంటే దాన్ని కూడా నీవు ఆలోచించి ప్రార్థనలో ఉంచు. పిల్లలు గమనించండి, కరువులో దేవుడు తప్పించే దేవుడు. అయితే అక్కడ వచ్చినారు వారితో కూడా, అంటే యావత్తు ప్రపంచంలో నుంచి ఆయా దేశాల్లో నుంచి ఐగుప్తికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ పరిపాలిస్తున్నటువంటి ఎవరోని మనం చూస్తే ప్రభు ఏర్పరచుకున్నటువంటి యోసేపు. ప్రభువు ఐగుప్తులోనే ఉంచాడు, అంటే లోకంలోనే ఉంచాడు. లోకములో నాణ్యమైన బ్రతుకును బ్రతికాడు యోసేపు. అందుకే అనేకులకు ఆయన అధికారిగా అక్కడ నిలిచాడు. ఆహారం ఇచ్చుటకు ఆయన నిలిచాడు. పిల్లలు గమనించారా? అయితే విశ్వాసులుగా మనం జీవిస్తున్నాము, దేవుని పిల్లలుగా మనం జీవిస్తున్నాము, దేవుని చేత ఎంపిక చేయబడిన వారుగా నడిపింపబడుతున్నాము. అయితే మన జీవిత విధానం ఎలా ఉంది? అయితే మన జీవిత యొక్క లక్షణము ఏమై ఉంది? ఎలా ఉన్నాం? ఒక దూరం ఆలోచించారు. నలుగురికి నీవు ధాన్యం ఇచ్చే స్థాయిలో నీవు ఉన్నావా? నలుగురికి సువార్తను పంచే విషయంలో నీవు ఉన్నావా? నలుగురికి ఒక మంచి సహాయకుడిగా నిలిచేవాడిగా ఉన్నావా? ఐగుప్తులో ఉన్నాడు, లోకంలోనే ఆయన జీవిస్తున్నాడు, కానీ మాల్యను అంటుకోకున్నట్లుగా తన బ్రతికి అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు యోసేపు. అయితే నీ జీవితము నా జీవితం లోకములే ఉన్నాము. అయితే ఇంకా లోక మాలిన్యమని హృదయములు అంటే ఉంటే ప్రభు ఈనాడు నీతోనూ నాతోనూ మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక్కరికైనా నీవు దీవెనకరంగా ఉన్నావా? ఒక్కరికైనా నీవు ఆశీర్వాదకరంగా నిలిచావా? ఒక్కరికైనా ఫలానా బ్రతకాలి అనిపించిందా? లేదా ఆలోచించావా? సమాజంలో బ్రతుకుతున్నావు, మొదటిగా చూసేది లోకములో నిన్నే నన్నే. లోకములో బ్రతుకుతున్నప్పుడు అనేకులు లోకస్తులు ఎవరినైనా చూస్తారంటే అది క్రైస్తవులను మాత్రమే, ప్రభు నమ్మినటువంటి పిల్లలను మాత్రమే వారు ఎగ్జాక్ట్ గా చూస్తారు. అయితే వారు చూస్తున్నారని ఇంగిత జ్ఞానం లేకున్నట్లుగా నీ పాటికి నీవు తప్పులు చేస్తూ వెళ్ళిపోతూ నీతులు బోధిస్తుంటే ఎవడు వింటాడు? దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు అనేకులు కదా రక్షించబడతారు. నీ స్వార్థను ప్రకటించడం లేదు, నువ్వు ఊరికి వెళ్ళిన వారు రక్షించబడతారు. నీవు నడిచే విధానమును బట్టి, నీ ప్రవర్తించే ప్రవర్తన బట్టి, నీ కుటుంబంలో సాక్ష్యం, నీ పిల్లలతో సాక్ష్యం, నీ భార్యతో భర్తతో నీ సాక్ష్యం, నీ పెద్దలతో సాక్ష్యం, సంఘస్థులతో సాక్ష్యం, విశ్వాసులతో సాక్ష్యం, ఊరులో సాక్ష్యం, పొరుగింటి వారితో సాక్ష్యం. యోసేపు కాపాడుకున్నాడు, అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. అయితే నీవు కాపాడుకున్నది నిజమే అయితే అనేకులకు నీ దీవెనకరంగా నిలుస్తావు, దేవుడు నిలుపుతాడు. ఎందుకంటే దేవుడే నీకు తోడుగా నిలుస్తాడు. పిల్లలు గమనిద్దాం, యోసేపు అంతగా హెచ్చించబడడానికి కారణం ఒకటే, పాపాన్ని విసర్జించాడు, పాపాన్ని ద్వేషించాడు, అన్యాయాన్ని సహించలేకపోయాడు. సంఖ్యల మధ్యలో ఉన్న, ఖైదుల మధ్యలో ఉన్న, బానిసుల మధ్య ఉన్న అన్ని చోట్ల ప్రభుకు మహిమార్థమైన బ్రతికాడు. అయితే నీవు ఉంటున్నటువంటి ఉద్యోగంలో, నీవు జీవిస్తున్నటువంటి విధానంలో, నీ తోటి స్నేహితులతో నీ ప్రవర్తన, పిల్లలను గమనించినవా ఈ విషయం ఎప్పుడైనా? ఎందుకు నేను ఇంకా ఆశీర్వదించబడటం లేదని ఒకరోజైనా ఆలోచించినవా? ఎందుకు నేను దీవెనకరంగా ఉండలేకపోతున్నాను ఒక్కరోజైనా నీవు ఆలోచించావా? పెరిగే వారిని చూసి అసూయపడడం తప్ప ఏం నేర్చుకున్నావు? పిల్లలు గమనించినావా? ఒక రోజైనా ఒక గంట మోకాలించి ప్రార్థనలో ఉన్నావా?
లేదా ఒక రోజంతా ప్రార్థనలో గడిపావా? ఒక రోజంతా బైబిల్ని ధ్యానించినావా? పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధ లేఖనమును నీవు చదవకపోతే నీ అంత దౌర్భాగ్యులేవు. అంత తెలుసులేని మౌనంగా ఉంటే అది నీ భ్రమ, నీవు అక్కడే ఉంటావు. పిల్లలు గమనించండి, యోసేపు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఉన్నాడు. అందుకే దేవుడే తనకు తోడున్నాడు, కష్టాలలో తోడున్నాడు, బానిసగా ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు, ఆయన చక్రవర్తిగా ఎంచికబడినప్పుడు కూడా తోడుగా నిలిచాడు, పాపానికి దూరంగా పరిగెత్తాడు. పిల్లలు గమనించినారా? దేవుడు అనేకులను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అనేకులకు దీవెనకరంగా మనం అందరూ ఉండాలని ఆయన ఒక నిర్ణయం అయి ఉన్నాయి. అయితే నువ్వు చేసే పొరపాట్ల వల్ల, నీవు చేసే తప్పు వల్ల, నీవు చేసే పాపం వల్ల నీవు దీవించబడకపోతున్నావు. గమనించినావా ఏ రోజైనా? అవును, అందరి కుటుంబాలు ఎలా ఉన్నవి, నా కుటుంబం ఎలా ఉందని నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా నీ జీవితంలో? అయితే ప్రియులారా, నీవు అందరి గురించి ఆలోచిస్తున్నావే తప్ప నీ గురించి నీవు ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నీ గురించి నీవు ఆలోచించుకున్న మొదలు పెడితే నీవు అనేకులకు దీవెనకరంగా మారుతావు. ఎందుకు చెప్తున్నా? నీ గురించి నీవు ఆలోచించినప్పుడు నీలో ఉండే తప్పులు ప్రభు బయటికి తీసుకొస్తాడు. ఈ తప్పు ఇది ఉందిరా నాయన, దీన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అది చేయరు. అందరి గురించి ఆలోచించడమే తప్ప, అందరి గురించి మాట్లాడడమే తప్ప, అందరి గురించి ప్రవర్తించడమే తప్ప, మంచిగా నటినా నో, ప్రభు ఒప్పుడమ్మా, ఒప్పుడన్నా. గమనించండి, ప్రభు ఒప్పుడు వీటిని. మానవుడుగా ఒప్పొచ్చేమో, అయితే ప్రభు అంగీకరించడు దీనిని. ఆయన హృదయాంతరంగమును జరిగిన దేవుడు, మర్చిపోవద్దు. యోసేపు అది తెలుసుకున్నాడు, నా హృదయాంతరంగమును ఎరిగిన దేవుడని. అందుకే ఆయన సంఖ్యలతో ఉన్న చెరసాలలో ఖైదీగా ఉన్నప్పటికీ ప్రభుకు భయభక్తులు కలిగి జీవించాడు. బానిసగా పనిచేస్తున్నప్పటికీ ఆయన ప్రభుకు భయభక్తులు కలిగి జీవించాడు. ఆ ఇంటిలో అధికారిగా ఉన్నప్పటికీ ఆయన ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించాడు. అయితే ఆ సమయంలో ఒక స్త్రీ ఆయన మోహించి పాపమునకు ప్రేరేపించగా పాపము నుంచి దూరంగా పరిగెత్తిపోయాడు. చూస్తావా? ఆ మాట చూద్దాం, చూడండి. ఆదికాండం చూడండి, అదే 39వ అధ్యాయం చూడండి. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి ఒకతో చూడండి. ఆదికాండము 39వ అధ్యాయంలో చూడండి, కింద భాగంలో ఉంటుంది అది. 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శనాయించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. చూడండి, ఒక స్త్రీ పాపమునకు ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన దూరంగా పరిగెత్తుతున్నాడు. అయితే నీ జీవితం ఎలా ఉంది నాడు? ఏదైనా ఒక చిన్న ఆశ పెడితే లొంగిపోతున్నవే పాపానికి. అదే కదా నేత్రపు ఆశ, జీవపు డంబం, ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా పిల్లలు గమనించినారా? నేను తెలివైన వాళ్ళే, మనం అందరూ తెలివైన వాళ్ళమే. గ్రహించవచ్చు కదా ఈ పాపము నాలో ఉందని, గ్రహించవచ్చు కదా యేసు ప్రభుకు నేను విరుద్ధంగా జీవిస్తున్నానని. యోసేపు గ్రహించాడు, దేవుడికి ఇది అంగీకారము కాదు అన్నాడు. ఎంత మాత్రము ఆయన ఇష్టపడలేదు. పిల్లలు గమనించినావా? అందుకే ఆయన దీవించబడ్డాడు, అనేకులకు దీవెనకరంగా ఆయన నిలిచాడు. అయితే ఆనాడు అబ్రహాము తీసుకున్నాడు నిర్ణయము. గమనించండి, భార్యను కోల్పోయాడు. ఎలిమెలెకు తీసుకున్నాడు ఒక నిర్ణయము, తన కుటుంబాన్ని కోల్పోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. పిల్లలు గమనించినారా? అయితే నీ నిర్ణయము, నీ ఆలోచన ఒక దూరు యోచన చేసుకో. నీ తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇదే నీ ఆధారం. ఒకవేళ ఇంతకు ముందు చెడ్డగా నిర్ణయం తీసుకొని నీ జీవితాన్ని పతన స్థానానికి ఈడ్చుకుని వెళ్ళినావేమో, పాపము వలన జీతము, పాపమునకు వచ్చే జీతం మరణమైంది. ఆ మరణం నుంచి తప్పించే దేవుడే మన దేవుడే. నీవు మర్చిపోకి సమయమున తెలిసిన రీతిలో తెలియక రీతిలో పాపములో జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నావు, అడ్డగోలుగా సంపాదించాలని ఒక నిర్ణయం తీసుకున్నావు. అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు.
అది మరణానికి ఈడ్చుకుని వెళ్ళిపోతుంది, మరణానికి ఈడ్చుకొని పోతుంది. కష్టం ఉంది లేదనను, కానీ సంపాదించడానికి ఇది కాదు మార్గం. నువ్వు ఏ పాపములో జీవిస్తున్నావో, లంచము తీసుకోవడం కూడా పాపము తెలుసా? అయితే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఒక తూరు ఆలోచించుమో నా సహోదరుడా, నా సహోదరి. ఏ పాపంలో నీ జీవిస్తున్నా ప్రభు ఈనాడు నీకు ఆహ్వానిస్తున్నాడు. నువ్వు మోసపోవద్దు, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, నీ కుటుంబాన్ని కోల్పోవద్దు. నీ నిర్ణయం వల్లనే నీ కుటుంబం కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుందంట, బైబిల్ చెబుతుంది. మూర్ఖురాలు తన కుటుంబాన్ని పెరికి వేసుకుంటుందంట, అది కూడా బైబిలే చెబుతుంది. పిల్లలు గమనించండి, నువ్వు జ్ఞానవంతుడివే, జ్ఞానవంతురాలివే, అయితే మూర్ఖపు ఆలోచనలు చెయ్యొద్దు. జ్ఞానము కలిగి, విత్తము కలిగి ఆలోచన చెయ్యి. యాకోబు చేశాడు, నేను ఇక్కడే ఉంటాను, అయితే మీరు అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకొని ఇక్కడ రండి. నువ్వు ఉండే స్థలంలో ఉండు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. ఈ స్వరము నీ వింటుండగా ఒక తూరి నీ మనసుని పరిశోధన చేసుకో. నిజమే ప్రభువా, కొన్నిసార్లు నా తీర్మానాలు నన్ను గాయపరిచాయి, నా తీర్మానాలు నా కుటుంబాన్ని నాశనం చేస్తూ వెళ్ళిపోయాయి. ఇక్కడ ప్రభుతో సమృద్ధమైన ఆహారం ఉంది, ఆర్థికంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. మొదటిగా నీ ఆత్మకు రక్షణ అవసరం, మొదటిగా నీ ఆత్మకు రక్షణ అవసరం. నువ్వు ఇక్కడ మరణిస్తే నరకములో కాల్చబడతావు. జాగ్రత్త సుమా. ఒక తూరు ఆలోచన చేసుకో, నీ జీవితాన్ని పరిశోధన చేసుకో. నీ జీవితాన్ని అందరికీ ప్రపంచంలో ఉంటున్న ప్రతి మానవుడు పాపమే. దేవుడు అంటున్నాడు, లోకమంతా ఎదిగినావు, ఎవడో లేడు మంచోడు, నీతిమంతుడు ఒక్కడు లేడు అన్నాడు. అందరూ పాపిష్ట బ్రతుకులో బ్రతికిన వాళ్ళే. కానీ ప్రభు ఆహ్వానిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడుగా. ప్రభుని ఆశ్రయించు ఓ నా సహోదరుడా, సహోదరి. గమనించండి, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు. ఆయన వెలపట్టి నీ జీవితాన్ని కొన్నాడు, వెలపట్టి నిన్ను కొన్నాడు, మనల్ని అందరినీ కొన్నాడు. మనము ఏదో ఒక రోజు ఇక్కడ మరణిస్తాము, మరణం తర్వాత జీవంలో మనము ప్రవేశిద్దాం. లోకంలో నీ జీవిస్తున్నావు, కానీ మాలిన్యం అంటేది దాన్ని తుడిచివేయడానికి ప్రభు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. లోకంలో నీ జీవిస్తున్నావు, అయితే లోకంలోని నిన్ను పోషిస్తాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఐగుప్తులో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు యోసేపు, కానీ ఆయన చక్రవర్తిగా ఉంచాడు. అనేకులకు ధాన్యం ఇచ్చే స్థాయికి ఆయనను తీసుకుని వెళ్ళాడు. అయ్యో నా జీవితం అయిపోయింది అని నువ్వు ఏ నిర్ణయం యొక్క తా నిర్ణయం తీసుకోవద్దు. అబ్రాహాము తీసుకున్నాడు పిచ్చి పిచ్చి నిర్ణయం. కనుమలో కాస్త ఆలోచన చేసింటే ఆయన ఇంకనూ అత్యధికముగా హెచ్చించబడేవాడు. అయితే సడన్ డిసిజన్ ఆయన జీవితాన్ని మలిచివేసేసింది. ఎలిమెలెకు కుటుంబం కూడా సడన్ డిసిజన్. ఆ గ్రామంలో కరువు వచ్చింది. అయితే ప్రియులారా వెళ్ళిపోయి కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. అయితే ప్రియులారా నీ సడన్ డిసిజన్ నీ జీవితాన్ని కోల్పోకున్నట్లుగా కాపాడుతుంది. ఈ మాటను విను. నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నా దేవుడు ఆ పాపం నుంచి విడిపిస్తాడు. ఆయన నిన్ను కుమారుడుగా అంగీకరిస్తాడు, పరలోక రాజ్యానికి వారసుడుగా ఎంచుతాడు. ఒకరికే రాలేదమ్మా కరువు, ఒకరికే రాలేదమ్మా కష్టము. గమనించండి, కానాను ప్రజల్లో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారితో పాటు ఇంకా అనేకులకు లోకస్తులు కూడా కరువు వచ్చింది. అయితే వారి సత్యాన్ని గ్రహించారు, ఫలానా చోట ఆహారం ఉందని. అయితే నీవు సత్యాన్ని గ్రహించు, ఫలానా చోట రక్షణ, ఆయన ద్వారే రక్షణ. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీకు రక్షణ, పాప విముక్తి అవుతావు, పాపం నుంచి విడిపించబడతావు. కానీ నువ్వు చేయవలసింది ఒకే పని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటే నువ్వు ఏ స్థలంలోనైనా ఉండు. అయితే నువ్వు చేయవలసింది ఒకే పని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటే ఆయన క్షమించలేని పాపం అంటే ఏదీ లేదు. ఆయన రక్తం ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది, ప్రతి దుర్నీతి నుంచి నిన్ను విడిపిస్తుంది, నిన్ను స్వతంత్రులుగా నిన్ను ఉంచుతుంది, పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచుతుంది. ప్రియులారా గమనించండి, ఈ మాటలని విన్నట్లయితే ఒక తూరు ఆలోచన చేసుకొని మోకాళ్ళ మీదకు రండి.
ఒక తూరి నీవు ఆలోచన చేసుకొని మోకాళ్ళ మీదకి రండి. నిజమే ప్రభా, నేను తీసుకునే నిర్ణయంలో నా కుటుంబాన్ని కోల్పోయాను, నేను చేసిన పాపం వలన నేను నా జీవితాన్ని కోల్పోయాను. అయితే ఈ రోజు నీ సన్నిధానంలో నేను ప్రభా నీ మాటలు విన్నాను, నీవు నా జీవితాన్ని బాగు చేస్తావని విన్నాను, నన్ను విడిపిస్తావని విన్నాను, పాపం నుంచి విడిపిస్తావని విన్నాను. ఆహారం నీ దగ్గర ఉంది, ఆత్మీయమైన ఆహారం నీ దగ్గర ఉంది, ఆర్థికమైన ఆహారం నీ దగ్గర ఉంది, సమృద్ధిగా నీ దగ్గర ఉంది. ఇదిగో ప్రభా, నీ పాదాల చెంతకు నేను చేరి వచ్చిండగా నన్ను కనికరించవా, నేను చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని విడిచిపెడుతున్నాను అని నీ మనసులో చిన్న తీర్మానం నేను చేసుకున్నట్లయితే, అమ్మా అయ్యా గమనించండి, అంచులంచులుగా 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 ప్రభు హెచ్చించడం ప్రారంభిస్తాడు. ప్రభు హెచ్చించడం ప్రారంభిస్తాడు. యాకోబు వలె నీవు యాకోబు కుటుంబం వలె దీవించబడతావు. ప్రియులారా, ఒంటరిగా వెళ్ళాడు, మీకు తెలుసో తెలీదో దాదాపు 30 లక్షల జనాభాగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా చూడండి, దేవుడు ఒక తూరు ఆశీర్వదిస్తే, దేవుడు ఒక తూరు దీవిస్తే, ఆర్థికంగా అయినా ఆత్మీయంగా అయినా, ప్రియులారా ఒక తూరు నీవు కళ్ళు మూసుకొని, ఒక తూరు నీవు ఆయన వైపు చేతులు చేర్చి అడిగినట్లయితే ప్రభు నిన్ను హెచ్చించిపోతున్నాడు. నువ్వు చేసిన ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నామములో నీవు రక్షించబడతావు.